ఇవాళ 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్లోని ఫస్ట్ లెసన్ ఫస్ట్ చాప్టర్ ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. ట్రికీ, ఏ స్మాల్ డాగ్, ఈజ్ ప్యాంపర్డ్ అండ్ ఓవర్ఫెడ్ బై హిస్ రిచ్ మిస్ట్రెస్. ఇందులో ట్రికీ అనే ఒక చిన్న కుక్క ఉంటుంది. దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఆమె వాళ్ళ యజమానురాలు ఒక ఆమె చాలా ప్రేమగా చూసుకుంటూ అతిగా భోజనం పెట్టేది, దానికి అతిగా ఫుడ్ పెట్టేది. ఆ ఎక్కువ తినడం వల్ల హీ ఫాల్ సీరియస్లీ ఇల్ అండ్ హిస్ మిస్ట్రెస్ కన్సల్ట్ ఏ వెటర్నరీ సర్జన్. దానికి సీరియస్గా జబ్బు చేసింది, అనారోగ్యం వచ్చింది. వెంటనే ఒక వెటర్నరీ సర్జన్ని కలిసింది ఆమె. డస్ హీ పర్ఫార్మ్ అన్ ఆపరేషన్? అతను ఆ ట్రిక్కీకి, ఆ స్మాల్ డాగ్కి ఆపరేషన్ చేశారా? డస్ ద డాగ్ రికవర్? ఆ కుక్క బాగుపడిందా, అంటే హెల్త్ బాగైందా అనేది ఈ పాఠంలో చూద్దాం. ఓకే, ఐ వాజ్ రియల్లీ వరీడ్ అబౌట్ ట్రికీ దిస్ టైమ్. ఇది డాక్టర్ చెప్తా ఉన్నాడు. ఐ వాజ్ రియల్లీ వరీడ్ అబౌట్ ట్రికీ దిస్ టైమ్. ట్రికీ గురించి ఈసారి చాలా బాధపడుతూ ఉన్నాడు. అంటే ఇంతకుముందే ఒకసారి అతని దగ్గరకు వచ్చింది ట్రికీ. అంటే ట్రికీకి అనారోగ్యం అని తన మిస్ట్రెస్, తన ట్రికీ యొక్క యజమానురాలు తీసుకొని వచ్చింది ఒకసారి. ఈసారి నిజంగా బాధపడుతూ ఉన్నాడు, అంటే ఇంకా ఎక్కువ అనారోగ్యం ఎక్కువైంది. ఐ హ్యాడ్ పుల్డ్ అప్ మై కార్ వెన్ ఐ సా హిమ్ ఇన్ ద స్ట్రీట్ విత్ హిస్ మిస్ట్రెస్ అండ్ ఐ వాజ్ షాక్డ్ అట్ హిజ్ అపియరెన్స్. ఈయన కార్లో పోతూ ఉంటే వీధిలో తన మిస్ట్రెస్ ఆ కుక్కని వాకింగ్కి తీసుకెళ్తూ ఉంటే అప్పుడు చూసి కార్ ఆపాడు. కార్ ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హీ వాజ్ షాక్డ్ అట్ హిజ్ అపియరెన్స్. ఆ కుక్కని చూసి షాక్ అయిపోయాడు, అంటే దాని యొక్క పరిస్థితిని చూసి. హీ హ్యాడ్ బికమ్ హ్యూజ్లీ ఫ్యాట్. చాలా లావ్ అయిపోయింది. లైక్ ఎ బ్లోటెడ్ సాసేజ్ విత్ ఎ లెగ్ అట్ ఈచ్ కార్నర్. ఈ సాసేజ్ అనేది ఒక ఫుడ్ ఐటమ్ అనమాట, మాంసంతో తయారు చేసేది. దానిలాగా అంటే ఉబ్బిపోయింది అటు ఇటు. ఆ మాంసపు ముక్కకి ఏదైతే తింటూ ఉంటారో రెస్టారెంట్స్లలో, ఆ మాంసపు ముక్కకి కాళ్ళు చేతులు వచ్చినట్టు, అంటే ఆ లెగ్స్ వచ్చినట్లు అటు ఇటు అంత లావుగా ఉబ్బిపోయింది ఆ కుక్క. హిజ్ ఐస్ బ్లడ్ షాట్. దాని కళ్ళు ఎర్రగా రక్తం మాదిరి ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రీమి, ఆ కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. స్టేడ్ స్ట్రైట్ అహెడ్ అండ్ హిస్ టంగ్ లాల్డ్ ఫ్రమ్ హిస్ జాస్. చూస్తూ ఉంది, దాని నాలుక దవడల్లో నుంచి నాలుక వేలాడుతూ ఉంది కిందికి, అంటే చాలా బలహీనంగా కనిపిస్తూ ఉంది ట్రికీ. మిసెస్ పంఫ్రే హేస్టెన్ టు ఎక్స్ప్లెయిన్. ఆ యజమానురాలు పేరు ఏం పేరు? మిసెస్ పంఫ్రే. ఆమె అంటే వెంటనే చెప్తా ఉందనమాట. ఈ వెటర్నరీ డాక్టర్ని చూడగానే ఏమాత్రం ఆలోచించుకోకుండా హేస్టెండ్ అంటే వెంటనే చెప్పేయడం, ఇంకా తన ప్రాబ్లమ్స్ అన్నింటినీ చెప్తా ఉంది. హీ వాజ్ సో లిస్ట్లెస్. తను చాలా అంటే ఎనర్జెటిక్గా లేడు, చాలా వీక్గా ఉన్నాడు. మిస్టర్ హెరియట్, ఆ డాక్టర్ పేరు మిస్టర్ హెరియట్. ఆ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మిస్టర్ హెరియట్. అతనితో చెప్తా ఉంది, హీ వాజ్ సో లిస్ట్లెస్. ఈ ట్రికీ చాలా బలహీనంగా ఉన్నాడు. హీ సీమ్ టు హ్యావ్ నో ఎనర్జీ. అస్సలు ఎనర్జీ ఉండట్లే. ఐ థాట్ హీ మస్ట్ బీ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. నేనేమనుకున్నానంటే మాల్ న్యూట్రిషన్ వల్ల, సరైన ఫుడ్ లేకపోవడం వల్ల ఇలా బాధపడుతున్నాడేమో అని. సో ఐ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ సమ్ లిటిల్ ఎక్స్ట్రాస్ బిట్వీన్ మీల్స్ టు బిల్డ్ హిమ్ అప్. భోజనానికి మధ్యలో కొద్దిగా ఎక్కువ ఫుడ్ కూడా పెట్టాను నేను, తనే బలంగా తయారవుతాడని. సమ్ మాల్ట్ పెట్టినాను, అంటే ఆ ధాన్యాన్ని తడిపి చేస్తూ ఉంటారు కదా గంజిలాగా, అది. అండ్ కార్డ్ లివర్ ఆయిల్. కార్డ్ అనే చేప లివర్తో తయారు చేసిన ఆయిల్. ప్రోటీన్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అందులో. అండ్ బౌల్ ఆఫ్ హార్లిక్స్ అట్ నైట్ టు మేక్ హిమ్ స్లీప్. రాత్రి నిద్రపోవడానికి ఒక బౌల్లో హార్లిక్స్ కూడా ఇచ్చాను. నథింగ్ మచ్ రియల్లీ. అంతే, నేనే ఎక్కువ ఏం ఫుడ్ పెట్టలే అని చెప్పింది. అండ్ డిడ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. కొన్ని స్వీట్స్ పెట్టొద్దని చెప్పాను కదా ఇంతకుముందు, నువ్వు వాటిని ఆపేసావా, కట్ చేసావా ఫుడ్ మెనూలో నుంచి అని డాక్టర్ అడిగాడు మిస్టర్ హెరియట్ ఆమెని. ఓ ఐ డిడ్ ఫర్ ఎ బిట్. నేను కొంతకాలం చేశాను దాన్ని. బట్ ఈ సీమ్ టు బీ సో వీక్ ఐ హ్యాడ్ టు రిలెంట్. కానీ అప్పుడు చాలా వీక్గా అనిపించాడు. సో నేను తట్టుకోలేక, రిలెంట్ అంటే చూసి తట్టుకోలేక మళ్ళీ అంత స్ట్రిక్ట్గా లేను, మళ్ళీ ఇచ్చినాను. ఆ స్వీట్ ఐటమ్స్ కూడా దానికి పెట్టాను ట్రికీకి అని చెప్పింది. హీ డస్ లవ్ క్రీమ్ కేక్స్. తనకి క్రీమ్ కేక్స్ అంటే చాలా ఇష్టం, అండ్ చాక్లెట్స్. సో ఐ కాంట్ బేర్ టు రెఫ్యూజ్ హిమ్. నేను అంటే అడ్డు చెప్పలేకపోయినా, అది తింటా ఉంటే తిననిలే అని ఇంకా పెట్టినాను చాలా అలా అని. అంటే తను ప్రేమగా పెడతా ఉంది ఫుడ్ ఏమో, కానీ అది ఓవర్గా చేస్తూ ఉందన్నమాట. తనకు తెలియదు ఆ విషయం పాపం. ఐ లుక్ డౌన్ అగైన్ అట్ ద లిటిల్ డాగ్. ఈయన మిస్టర్ హెరియట్ ఆ కుక్క వైపు మళ్ళీ చూశాడు. దట్ వాజ్ ద ట్రబుల్. అది అసలైన ట్రబుల్. ఏదంటే ఓవర్ ఫీడింగ్.
అతిగా భోజనం పెట్టడం, అతిగా ఫుడ్ పెట్టడం అని. ట్రికీస్ ఓన్లీ ఫాల్ట్ వాస్ గ్రీడ్. ఆ ట్రికీ చేసిన తప్పు కూడా ఏంటంటే దానికి అత్యాశ. అంటే ఫుడ్ ఎంత పెట్టినా కూడా తింటానే ఉంటుంది. హీ హ్యాడ్ నెవర్ బీన్ నోన్ టు రిఫ్యూజ్ ఫుడ్. ఒక్కసారి కూడా అమ్మయ్య నాకు చాలు ఇంకా ఫుడ్ ఇదొద్దు అని ఒక్కసారి కూడా చెప్పదంట. ఎంత పెట్టినా కూడా తింటానే ఉంటుంది. హీ వుడ్ ట్యాకిల్ ఎ మీల్ అట్ ఎనీ అవర్ ఆఫ్ ద డే ఆర్ నైట్. పగలు కానీ రాత్రి కానీ ఏ టైంలో ఫుడ్ పెట్టినా కూడా తింటుంది అది. అండ్ ఐ వండర్డ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ మిస్సెస్ పంఫ్రే హ్యాడెన్ మెన్షన్డ్. ఈయన ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పలే ఆమె. కార్డ్ లివర్ ఆయిల్ పెట్టినాను, మాల్ట్, హార్లిక్స్, స్వీట్ కేక్స్, క్రీమ్ కేక్స్ ఇలాంటివన్నీ పెట్టాను అని ఇంతకుముందు చెప్పలే. ఈసారి చెప్తా ఉంటే ఇంతకుముందు అంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఇవన్నీ అంటే ఇంత ఫుడ్ పెడతా ఉన్నావా ఆ డాగ్కి అని. ఆర్ యూ గివింగ్ హిమ్ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్. మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగినాడు, ఎక్సర్సైజ్ చేయిస్తున్నారా ట్రికీతో ఈ డాగ్తో అని. వెల్ హీ హ్యాస్ హిజ్ లిటిల్ వాక్స్ విత్ మీ యాజ్ యూ కెన్ సీ. అప్పుడప్పుడు ఇలా ఇప్పుడు వచ్చాం కదా వాకింగ్కి, అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. బట్ హాట్కిన్ ద గార్డనర్ హ్యాస్ బీన్ డౌన్ విత్ లుంబాగో, సో దెర్ హ్యాస్ బీన్ నో రింగ్ థ్రోయింగ్ లేట్లీ. ఆమె దగ్గర హాట్కిన్ అనే ఒక గార్డెనర్ ఉంటాడు. అతను దానికి రింగ్ థ్రోయింగ్ అంటే రింగ్ని విసిరేస్తే ఈ కుక్క పరిగెత్తుకుంటా పోయి తీసుకొని వస్తుంది కదా, అంటే రన్నింగ్ చేసినట్లు ఉంటుంది దానికి. అది చేసేవారు అంతకుముందు. కాకపోతే హాట్కిన్కి ఒక లుంబాగో ప్రాబ్లం వచ్చింది, అంటే బ్యాక్ పెయిన్ వచ్చింది, లోయర్ బ్యాక్లో ఒక పెయిన్. ఆ పెయిన్ వచ్చినప్పటి నుంచి హాట్కిన్ వర్క్కి రావట్లేదు. అప్పటి నుంచి రింగ్ థ్రోయింగ్ కూడా స్టాప్ చేసాము అని చెప్పింది. అంటే ఎక్సర్సైజ్ కూడా దానికి పెద్దగా లేదు, ఈ చిన్న వాకింగ్ తప్పితే. చూడండి, ఈమె మిసెస్ పంఫ్రే, ఈయన మిస్టర్ హెరియట్ డాక్టర్, ఇది ట్రికీ. ఐ ట్రైడ్ టు సౌండ్ సివియర్. ఈసారి కొద్దిగా సీరియస్గా చెప్పినాడు మిస్టర్ హెరియట్. నౌ ఐ రియలీ మీన్ దిస్. మీరు ఖచ్చితంగా నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు పాటించాలి దీన్ని. ఇఫ్ యూ డోంట్ కట్ హిస్ ఫుడ్ రైట్ డౌన్ అండ్ గివ్ హిమ్ మోర్ ఎక్సర్సైజ్ హీ ఈజ్ గోయింగ్ టు బి రియలీ ఇల్. ఇప్పటికిప్పుడు నువ్వు ఫుడ్ కట్ చేయలేదనుకో దానికి, అంటే ఫుడ్ అంత ఓవర్గా ఫుడ్ పెట్టకూడదు, అది కట్ చేయాలి ఖచ్చితంగా, అంటే తగ్గించాలా. అండ్ దాంతో ఎక్సర్సైజ్ కూడా చేయించాలి. ఒకవేళ ఇవి కనుక మీరు చేయించలేదనుకో హీ ఈజ్ గోయింగ్ టు బి రియలీ ఇల్. ఈసారి చాలా సీరియస్ అవుతుంది, తన అనారోగ్యం పాడవుతుంది అని చెప్పాడు. యూ మస్ట్ హార్డెన్ యువర్ హార్ట్ అండ్ కీప్ హిమ్ ఆన్ ఎ వెరీ స్ట్రిక్ట్ డైట్. మీరు కూడా మనసుని కఠినం చేసుకొని, అంటే చాలా ప్రేమగా అతిగా ప్రేమిస్తున్నారు, అతిగా తిండి పెడుతున్నారు. మీరు అలా చేయకోకుండా మీ మనసును కూడా కఠినంగా ఉంచుకొని దానికి చాలా స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేయాలా అని సీరియస్గా చెప్పాడు. మిసెస్ పంఫ్రే రంగ్ హర్ హ్యాండ్స్. ఆమె తన చేతిలో చేసుకుంటా, అంటే ఎప్పుడైనా నర్వస్గా ఫీల్ అయినప్పుడు చేతిని ఇలా నలుపుతూ ఉంటాం కదా, అలా ఆమె చేతులు పెట్టి, ఓ ఐ విల్ మిస్టర్ హెరియట్. సరే మిస్టర్ హెరియట్ నేను చేస్తాను అలా. ఐఎమ్ షూర్ యు ఆర్ రైట్. మీరు చెప్పింది నిజమే. బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్, సో వెరీ డిఫికల్ట్. దీనికి ఇలా ఫుడ్ కట్ చేయడం అనేది నాకు చాలా చాలా కష్టం, కానీ చేస్తాను అని చెప్పి షీ సెట్ ఆఫ్. తను బయలుదేరింది. హెడ్ డౌన్ అలాంగ్ ద రోడ్. ఆ రోడ్డు వైపు తల దించుకొని నడుచుకుంటూ పోయింది. యాజ్ ఇఫ్ డిటర్మిన్డ్ టు పుట్ ద న్యూ రెజ్యూమే ఇన్ టు ప్రాక్టీస్ ఇమీడియట్లీ. ఏదన్నా న్యూ స్ట్రిక్ట్గా రూల్స్, అంటే రెజ్యూమే అంటే స్ట్రిక్ట్ టైం టేబుల్ ఫాలో అవుదామన్నట్లుగా తన తల దించుకొని ఇంకా బయలుదేరింది అక్కడి నుంచి మిసెస్ పంఫ్రే. ఐ వాచ్ దేర్ ప్రోగ్రెస్ విత్ గ్రోయింగ్ కన్సర్న్. దాని వైపు చూస్తూ ఉన్నాడు, అంటే ట్రిక్కీ వైపు చూస్తూ ఉన్నాడు, దాని యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, తన అనారోగ్యం ఏ విధంగా బాగు చేయాలి, దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. ట్రిక్కీ వాస్ టాటరింగ్ అలాంగ్ ఇన్ హిస్ లిటిల్ ట్వీడ్ కోట్. ఇది కూడా అంటే ఆమె బయలుదేరింది కదా, చూస్తూ ఉన్నాడు. టాటరింగ్ అలాంగ్ ఇన్ హిస్ లిటిల్ ట్వీడ్ కోట్. ఆ లిటిల్ ట్వీడ్ కోట్ అంటే అది ఒక కోట్. ఆ కోట్ వేసుకొని ట్రిక్కీ అటు ఇటు అనారోగ్యంతో ఉంది కదా, అటు ఇటు అంటే తడబడుకుంటా తన వెనకాల నడుచుకుంటా పోతుంది. హీ హ్యాడ్ ఎ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ దీస్ కోట్స్. తన దగ్గర ఒక టోటల్ వార్డ్రోబే ఉందంట కోట్స్ గురించి. వార్డ్రోబ్స్ అంటే మనం క్లాత్స్ పెట్టుకునే స్పేస్ ఇంట్లో. ఈ ట్రిక్కీకి కూడా క్లాత్స్ పెట్టుకునే ఒక స్పేస్ ఉంటుంది, అందులో చాలా కోట్స్ ఉన్నాయి. ఫర్ ద కోల్డ్ వెదర్ అండ్ రెయిన్ కోట్ ఫర్ ద వెట్ డేస్. కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు ఇలాంటి కోట్స్, మళ్ళీ వర్షం పడే ఛాన్సులు ఉన్నప్పుడు రెయిన్ కోటు, అంటే సీజన్కి తగ్గట్టు వెదర్కి తగ్గట్టు తన దగ్గర కోట్స్ ఉన్నాయి ట్రిక్కీకి. హీ స్ట్రగుల్డ్ ఆన్. చాలా ఇబ్బంది పడుతూ ఉంది. డ్రూపింగ్ ఇన్ హిస్ హార్నెస్. తన మెడకి ఆ చైన్ వేసి ఉంటారు కదా, ఆ బెల్ట్, తడబడుకుంటా అటు ఇటు వేలాడుతూ పోతూ ఉంది అది. ఐ థాట్ ఇట్ వుడెంట్ బి లాంగ్ బిఫోర్ ఐ హర్డ్ ఫ్రమ్ మిస్సెస్ పంఫ్రే. ఆ రోజు అనుకున్నాడు ఈయన, త్వరలోనే నాకు పిలుపు వస్తుంది, మిస్సెస్ పంఫ్రే నుంచి ఒక కాల్ వస్తుంది, ఆ ట్రిక్కీ గురించి ఫోన్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు. ద ఎక్స్పెక్టెడ్ కాల్ కేమ్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్.
తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఒక వారంలోనే ఫోన్ వచ్చింది. మిస్సెస్ పంఫ్రే వాస్ డిస్ట్రాట్. ఆమె చాలా డిస్టర్బ్ అయిపోయింది. షీ వాస్ వెరీ వర్రీడ్. డిస్ట్రాట్ అంటే వెరీ వర్రీడ్ అని అర్థం. ట్రికీ వుడ్ ఈట్ నథింగ్. ట్రికీ ఏం తినట్లే. చాలా ఎక్కువ తినేదని చెప్పాం కదా, ఇప్పుడు ఏం తినట్లేదు. అది రెఫ్యూజ్డ్ ఈవెన్ హిస్ ఫేవరెట్ డిషెస్. తనకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ కూడా తినట్లేదు. అండ్ బిసైడ్స్ హీ హ్యాడ్ బౌట్స్ ఆఫ్ వామిటింగ్. దానికి తోడుగా రిపీటెడ్గా వామిట్స్ అవుతున్నాయి. వాంతి చేసుకుంటా ఉంది రిపీటెడ్గా. తనకి ఫుడ్ తినట్లేదు, రిపీటెడ్గా వాంతులు కూడా అవుతూ ఉన్నాయి. హీ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ లయింగ్ ఆన్ ఎ రగ్ ప్యాంటింగ్. అలసిపోయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆల్ ద టైమ్ ఒక రగ్ మీద పడుకొని ఉంటుంది. డిడెంట్ వాంట్ టు గో ఫర్ వాక్స్. వాకింగ్కి వెళ్ళట్లే. అంతకుముందన్నా మెల్లగా వాకింగ్కి వచ్చేది, ఇప్పుడు వాకింగ్ కూడా రావట్లేదు. డిడెంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఏ పని కూడా చేయాలని అనిపించట్లేదు ట్రికీకి. చాలా నీరసంగా ఉంది, చాలా బలహీనంగా తయారైంది. ఐ హ్యాడ్ మేడ్ మై ప్లాన్స్ ఇన్ అడ్వాన్స్. ఈయన అడ్వాన్స్గా ఇంకా ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకున్నాడు. అంటే ట్రికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏమేమి కావాలో అన్ని ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకున్నాడు. ద ఓన్లీ వే వాస్ టు గెట్ ట్రికీ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఏ పీరియడ్. ట్రికీకి ఆరోగ్యం మళ్ళీ తిరిగి అనారోగ్యం అంతా పోయి తను ఆరోగ్యంగా తయారవ్వాలంటే ఒకే ఒక్క దారి ఉంది. అది ఏంటంటే ఇంటి నుంచి కొద్ది కాలం పాటు బయటకు తీసుకొని రావాలి ట్రికీని. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఆమె ఆ కుక్కని విపరీతమైన ఫుడ్ పెట్టే చంపేస్తుంది లాస్ట్కి. అందువల్ల అలా జరగకూడదంటే కొద్ది కాలం బయటకు తీసుకొని రావాలి అని డాక్టర్ అనుకున్నాడు. I suggested that he be hospitalized for about a fortnight to be kept under observation. వచ్చి వాళ్ళకి సజెషన్ ఇచ్చాడు మిస్సెస్ పంఫ్రేకి. ఈ ట్రిక్కీని కొద్ది కాలం అబ్జర్వేషన్లో ఉంచాలా, నా హాస్పిటల్లోనే పెట్టుకుంటాను కొద్ది కాలం అంటే దాదాపుగా ఒక ఫోర్ట్ నైట్ అంటే అబౌట్ 14 to 15 days అని అర్థం. ఒక 15 days 2 weeks తను అబ్జర్వేషన్లో ఉంచాలా అని సజెషన్ ఇచ్చాడు. ద పూర్ లేడీ ఆల్మోస్ట్ స్వూన్డ్. ఈమె ఆల్మోస్ట్ ఇంకా కళ్ళు తిరిగి పడిపోయినంత పని జరిగింది. అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ట్రికీ అంటే చాలా ఇష్టం. ట్రికీని 2 వారాల పాటు వదిలేసి ఉండడం అంటే ఆమెకు అస్సలు అది తట్టుకోలేని విషయం. అందువల్ల షీ వాస్ ష్యూర్ హీ వుడ్ పైన్ అండ్ డై ఇఫ్ యూ డి నాట్ సీ హర్ ఎవ్రీ డే. తను రోజు కనుక చూడలేదనుకో హీ వుడ్ పైన్ అండ్ డై. అది తట్టుకోలేదంట. అంటే ఆమెని కనుక చూడలేకపోతే అది తిండి తిప్పలు మానేసి చాలా బలహీనంగా తయారవుతుంది. అంటే ఫుడ్ కూడా తినదు నేను లేకపోతే ట్రికీ అని ఆమె చాలా బాధపడతా ఉంది. బట్ ఐ టుక్ ఎ ఫామ్ లైన్. కానీ ఈయన ఫిక్స్ అయి ఉన్నాడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అని. ట్రికీ వాజ్ వెరీ ఇల్ అండ్ దిస్ వాజ్ ద ఓన్లీ వే టు సేవ్ హిమ్. ట్రికీకి అనారోగ్యం చాలా ఎక్కువ ఉంది. ఇదొక్క దారే, దాన్ని కాపాడాలంటే ట్రికీకి ఆరోగ్యం మళ్ళీ రావాలంటే ఇదొక్కటే దారి అని చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ థాట్ ఇట్ బెస్ట్ టు టేక్ హిమ్ వితౌట్ డిలే. ఇంకా ఏమనుకున్నాడు, రేపో ఎల్లుండే వచ్చి జాయిన్ చేయండి హాస్పిటల్ అని లేదు, ఇమీడియట్గా ఇప్పటికిప్పుడే తీసుకెళ్లాలా దాన్ని అని. అండ్ ఫాలోడ్ బై మిస్సెస్ పంఫ్రేస్ వెయిలింగ్స్ ఐ మార్చ్డ్ అవుట్ టు ద కార్ క్యారీయింగ్ ద లిటిల్ డాగ్ ర్యాప్డ్ ఇన్ ఎ బ్లాంకెట్. ఆ కుక్కని ఒక బ్లాంకెట్లో చుట్టుకొని దాన్ని తన చేతిలోకి తీసుకొని మిస్సెస్ పంఫ్రే ఏడుస్తున్నా కూడా, వెయిలింగ్స్ అంటే ఆమె బాధపడుతూ అరుస్తున్నా ఏడుస్తున్నా కూడా తన కార్ వైపు నడుచుకుంటూ వచ్చేసాడు దాన్ని తీసుకొని. ద ఎంటైర్ స్టాఫ్ వాస్ రౌస్డ్ అండ్ మేడ్స్ రష్డ్ ఇన్ అండ్ అవుట్ బ్రింగింగ్ హిస్ డే బెడ్, హిస్ నైట్ బెడ్, ఫేవరెట్ కుషన్స్, టాయ్స్ అండ్ రబ్బర్ రింగ్స్, బ్రేక్ఫాస్ట్ బౌల్, లంచ్ బౌల్, సప్పర్ బౌల్. ఇంకా ఈయన బయలుదేరుతూ ఉంటే ఆ డాగ్ని తీసుకొని ట్రిక్కీని తీసుకొని ఇంకా మొత్తం ఎంటైర్ స్టాఫ్, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళంతా, ఇంటి పని మనుషులంతా బయటకి లోపలికి తిరుగుతూ తనకి డే బెడ్ అంటే పగలు పడుకోవడానికి ఒక బెడ్, నైట్ బెడ్, ఫేవరెట్ కుషన్స్, టాయ్స్ అండ్ రబ్బర్ రింగ్స్ అవి ఆడుకోవడానికి, బ్రేక్ఫాస్ట్ బౌల్, లంచ్ బౌల్, సప్పర్ బౌల్, ఒక్కొక్క పూట భోజనం చేయడానికి ఒక్కొక్క బౌల్, ఇలా అన్ని డిఫరెంట్ థింగ్స్ అన్నీ తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. అంటే కార్లో పెడతా ఉన్నారు అవన్నీ. రియలైజింగ్ దట్ మై కార్ వుడ్ నెవర్ హోల్డ్ ఆల్ ద స్టఫ్. ఈయనకి అర్థమైంది కార్లో వాళ్ళు తెచ్చే వస్తువులన్నీ కార్లో పట్టవు అని. ఎందుకంటే అన్నీ తెస్తూ ఉన్నారు ఆ కుక్క కోసం. ఐ స్టార్టెడ్ టు డ్రైవ్ అవే. ఆయనకు అర్థమయ్యి అవి ఇంకా తెస్తున్నారు వీళ్ళు, అవన్నీ సరిపోవు నా కార్లో అని చెప్పి ఆయన బయలుదేరిపోయాడు అక్కడి నుంచి. యాజ్ ఐ మూడ్ ఆఫ్ మిస్సెస్ పంఫ్రే విత్ అ డిస్పైరింగ్ క్రై త్రూ అన్ ఆర్మ్ఫుల్ ఆఫ్ ద లిటిల్ కోట్స్ త్రూ ద విండో. ఆయన బయలుదేరగానే ఆమె ఏడ్చుకుంటూ మిస్సెస్ పంఫ్రే
కిటికీలో నుంచి చిన్న చిన్న కోట్స్ అన్నిటినీ విసిరేసింది, అంటే ఇవి కూడా తీసుకెళ్ళండి అన్నట్లుగా. కానీ ఆయన వాటన్నిటిని వదిలేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఐ లుక్డ్ ఇన్ ద మిర్రర్ బిఫోర్ ఐ టర్న్ ద కార్నర్ ఆఫ్ ద డ్రైవ్. బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ మిర్రర్లో నుంచి వెనక్కి తిరిగి చూశాడు ఆ కార్నర్ని దాటేటప్పుడు. ఎవ్రీబడి వాజ్ ఇన్ టీయర్స్. అందరూ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట, అందరూ ఏడుస్తూ ఉన్నారు పాపం. అంటే ట్రిక్కీకి అలా జరిగినందుకు, ట్రిక్కీని మిస్ అవుతాం అన్నందుకు. అవుట్ ఆన్ ద రోడ్లో వెళ్ళేటప్పుడు ఐ గ్లాన్స్డ్ డౌన్ అట్ ద పెథటిక్ లిటిల్ యానిమల్ గ్యాస్పింగ్ ఆన్ ద సీట్ బై మై సైడ్. తన పక్కనే సీట్లో కూర్చోబెట్టుకున్నాడు, దానివైపు చూసినాడు. చాలా వీక్గా కనిపిస్తూ ఉంది ఆ యానిమల్. ఐ ప్యాటెడ్ ద హెడ్ అండ్ ట్రిక్కీ మేడ్ ఎ బ్రేవ్ ఎఫర్ట్ టు వ్యాగ్ హిస్ టెయిల్. దాని తల మీద మెల్లగా నిమిరినాడు, అంటే మెల్లగా అట్లా తట్టినాడు. అది చాలా కష్టపడింది తోకని ఊపడానికి, అంటే తోక ఊపడానికి కూడా అంత ఎనర్జీ లేదు అందులో. పూర్ ఓల్డ్ ల్యాడ్ ఐ సెడ్. పాపం ఈ చిన్న కుక్క పిల్ల అన్నాడు. ల్యాడ్ అంటే యాక్చువల్లీ బాయ్ ఆర్ గర్ల్ అని అర్థం, ఇక్కడ దాన్ని అలా పిలుస్తూ ఉన్నాడు. యూ హ్యావెంట్ ఎ కిక్ ఇన్ యూ బట్ ఐ థింక్ ఐ నో ఎ క్యూర్ ఫర్ యూ. నాకు తెలుసు నీలో ఎటువంటి ఎనర్జీ లేదు, నీకు ఆరోగ్యం బాగలేదు. సో బట్ ఐ థింక్ ఐ నో ఎ క్యూర్ ఫర్ యూ. నీకు ఎలా బాగు చేయాలో నాకు తెలుసు అని పాజిటివ్గా అన్నాడు. అట్ ద సర్జరీ అంటే ఇక్కడ ఆపరేషన్ చేసే ప్లేస్ అని అర్థం. యాక్చువల్లీ సర్జరీ అంటే ఆపరేషన్ అంటాం, ఇక్కడ సర్జరీ అంటే అది జరిగే ప్లేస్, అంటే హాస్పిటల్. సర్జరీ దగ్గర ద హౌస్ హోల్డ్ డాగ్స్ సర్జ్డ్ రౌండ్ మీ. ఈయన వెళ్ళాడు వాళ్ళ హాస్పిటల్కి, అంటే వాళ్ళ ఇంటికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కుక్కలన్నీ తనని చుట్టుముట్టాయి అనమాట, తన దగ్గరికి వచ్చాయి ఫాస్ట్గా. ట్రిక్కీ లుక్ డౌన్ అట్ ద నాయిజీ ప్యాక్ విత్ డల్ ఐస్. దాన్ని ఎత్తుకొని ఉన్నాడు కదా, తన చేతిలో ఉంది అది. వీటి వైపు అంటే ఇవి సౌండ్ చేస్తూ ఉన్నాయి, ఈ కుక్కల వైపు, ఈ కుక్కల గుంపు వైపు. నాయిజీ ప్యాక్ అంటే ఈ సౌండ్ చేస్తున్నటువంటి కుక్కల గుంపు వైపు డల్ ఐస్తో చూసింది, ఎనర్జీ లేదు కదా. వెన్ పుట్ డౌన్, దాన్ని కింద పెట్టాడు ట్రిక్కీని. లే మోషన్లెస్ ఆన్ ద కార్పెట్, కదలకోకుండా ఆ కార్పెట్ పైన అట్లనే పడుకోనుంది. ద అదర్ డాగ్స్ ఆఫ్టర్ స్నిఫింగ్ రౌండ్ హిమ్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. మిగిలిన కుక్కలన్నీ కొన్ని సెకండ్ల పాటు తన దగ్గర వాసన చూస్తూ ట్రిక్కీని కొన్ని సెకండ్ల పాటు వాసన చూశాయి. డిసైడెడ్ హీ వాజ్ అన్ అన్ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఇగ్నోర్డ్ హిమ్. ఇది పెద్ద ఇంట్రెస్టింగ్లా అనిపించక ట్రిక్కీ వాటిని పట్టించుకోవట్లే, ఎందుకంటే అది ఏదైనా రెస్పాండ్ అయితే కదా కుక్కలు కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాయి. కానీ ఇది చాలా డల్గా ఉండేసరికి అవి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాయి అక్కడి నుంచి. I made up a bed for him in a warm, loose box next to the one where the other dogs slept. మిగిలిన కుక్కలన్నీ పడుకునే చోటులోనే వాటి పక్కన ఒక వామ్ లూజ్ బాక్స్తో ఒక బెడ్ తయారు చేశాడు మిస్టర్ హెరియట్ డాక్టర్ ఆ ట్రిక్కీ కోసం. ఫర్ 2 days I kept an eye on him. ఒక 2 రోజులు దాన్ని గమనిస్తూనే ఉన్నాడు, దాని మీద ఒక కన్నేసి ఉంచాడు ట్రిక్కీ పైన. గివింగ్ హిమ్ నో ఫుడ్ బట్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఆ 2 రోజులు దానికి ఫుడ్ ఏమి ఇవ్వలేదంట, జస్ట్ వాటర్ మాత్రం చాలా ఇచ్చాడు, అంటే వాటర్ మాత్రమే ఇచ్చాడు, ఫుడ్ ఏమి పెట్టలే. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ డే హీ స్టార్టెడ్ టు షో సమ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ సరౌండింగ్స్. రెండో రోజు చివరిలో, ఆ రోజు ఈవినింగ్ నుంచి తన సరౌండింగ్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేసింది ట్రిక్కీ. అంటే అప్పటిదాకా డల్గా ఉన్నది అప్పుడప్పుడే అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. అండ్ ఆన్ ద థర్డ్ హీ బిగాన్ టు వింపర్ వెన్ హీ హర్డ్ ద డాగ్స్ ఇన్ ద యార్డ్. 3వ రోజు మిగిలిన కుక్కలన్నీ యార్డులో ఆడుకుంటూ ఉంటే వాటి సౌండ్స్ విని ఇది కూడా మూలగడం స్టార్ట్ చేసింది, ఇది కూడా రెస్పాండ్ అవుతూ ఉంది, అంటే ఇది కూడా అరవడం స్టార్ట్ చేసింది, మెల్లగా బాధతో అరవడం స్టార్ట్ చేసింది. వెన్ ఐ ఓపెన్ ద డోర్, దాని తర్వాత దాని బెడ్రూమ్ అంటే ఏదైతే బాక్స్ తయారు చేసినాడో ఆ డోర్ ఓపెన్ చేశాడు. ట్రిక్కీ ట్రాటెడ్ అవుట్ అండ్ వాస్ ఇమీడియట్లీ ఎంగల్ఫ్డ్ బై జో ద గ్రే హౌండ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. ఈ కుక్క ట్రిక్కీ యొక్క బాక్స్ ఓపెన్ చేయగానే, డోర్ ఓపెన్ చేయగానే మెల్లమెల్ల అంటే కొద్దిగా ఫాస్ట్గా వచ్చింది. ట్రాటెడ్ అవుట్ అంటే వడివడిగా అడుగులు వేస్తూ కొద్దిగా ఫాస్ట్గా బయటకు వచ్చింది. అది బయటకి రాగానే ఇట్ వాజ్ ఇమీడియట్లీ ఎంగల్ఫ్డ్ బై జో ద గ్రే హౌండ్. గ్రే హౌండ్స్ అంటే చూస్తూ ఉంటాం కుక్కలలో రకాలన్నమాట, చాలా పొడవుగా ఉంటాయి. ఇక్కడ ఉంది కదా అది, దీన్ని గ్రే హౌండ్ అంటాం. ఈ గ్రే హౌండ్ దాని పేరు ఏం పేరు, జో. అది వచ్చి చుట్టుముట్టింది, అది మిగిలిన ఫ్రెండ్స్ అన్ని, మిగిలిన కుక్కలన్నీ ఈ ట్రిక్కీ చుట్టూ చేరాయి. ఆఫ్టర్ రోలింగ్ హిమ్ ఓవర్ అండ్ థరోలీ ఇన్స్పెక్టింగ్ హిమ్, కొద్దిసేపు దాని చుట్టూ తిరిగిన తర్వాత, దాన్ని బాగా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత, అంటే బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత,
ద డాగ్స్ మూడ్ ఆఫ్ డౌన్ ద గార్డెన్ వైపు అన్నీ వెళ్ళిపోయాయి. ట్రిక్కీ ఫాలోడ్ దెమ్. ట్రిక్కీ కూడా వాటి వెనకాలే వెళ్ళింది. రోలింగ్ స్లైట్లీ విత్ హిజ్ సర్ప్లస్ ఫ్యాట్. ఈ సర్ప్లస్ ఫ్యాట్ అంటే చాలా ఫ్యాట్గా ఉండేది కదా ఆ డాగ్, అంటే కొవ్వుతో చాలా లావుగా ఉండేది కదా, నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంది. అలానే మెల్లమెల్లగా నడుచుకుంటూ వాటి వెనకాలే బయలుదేరింది ట్రిక్కీ కూడా. లేటర్ దట్ డే, ఆ రోజు జరిగిన తర్వాత రోజు, ఐ వాజ్ ప్రెజెంట్ అట్ ఫీడింగ్ టైం. దానికి భోజనం పెట్టే టైంలో ఈయన అక్కడే ఉన్నాడు. ఐ వాచ్డ్ వైల్ ట్రిస్టన్ స్లాప్ ద ఫుడ్ ఇన్ టు ద బౌల్స్. ట్రిస్టన్ ఆ బౌల్స్లోకి ఫుడ్ పెడతా ఉన్నాడు. స్లాప్ ద ఫుడ్ అంటే ఆ ఫుడ్ని నీట్గా వేయట్లే, ఆ ఫుడ్ అంటే కొద్దిగా పొర్లుతూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది బౌల్స్లో నుంచి, అలా కింద పడేలాగా వేస్తూ ఉన్నాడు ట్రిస్టన్, అక్కడ పనిచేసే ఒక వ్యక్తి. దెర్ వాజ్ ద యూజువల్ హెడ్లాంగ్ రష్ ఫాలోడ్ బై ద సౌండ్స్ ఆఫ్ హై స్పీడ్ ఈటింగ్. మామూలుగా కుక్కలు తినేటప్పుడు చాలా హెడ్లాంగ్ రష్ అంటే ఏమాత్రం ఆలోచించుకోకుండా ఫాస్ట్గా తింటూ ఉంటాయి. హై స్పీడ్ ఈటింగ్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీ డాగ్ న్యూ దట్ ఇఫ్ హీ ఫెల్ బిహైండ్ ద అదర్స్ హీ వాజ్ లయబుల్ టు హ్యావ్ సమ్ కాంపిటీషన్ ఫర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ మీల్. ఒకవేళ ప్రతి కుక్కకి తెలుసు అనమాట, ఒకవేళ మిగిలిన కుక్కలతో పాటుగా తినలేదనుకో, కొద్దిగా లేట్ చేసాయి అనుకో, మిగిలిన కుక్కలన్నీ వాటి బౌల్స్ అన్నిటినీ కంప్లీట్ చేసి ఈ కుక్క బౌల్లోకి వచ్చేస్తాయి. అంటే తన దగ్గర ఉన్న ఫుడ్ను కూడా లాక్కోవడానికి ట్రై చేస్తాయి. అందువల్ల వేరే కుక్కలకి ఆ ఛాన్స్ ఇవ్వకోకుండా ఫాస్ట్గా తినేస్తూ ఉన్నాయి హై స్పీడ్లో. వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్, ఇంకా ఫుడ్ అంతా అయిపోయింది. ట్రిక్కీ టుక్ ఎ వాక్ రౌండ్ ద షైనింగ్ బౌల్స్. మిగిలిన అంటే క్లీన్ షైనింగ్ బౌల్స్ అంటే అక్కడ మెరుస్తూ ఉన్నాయి, అంటే మొత్తం క్లీన్ చేసేసాయి కదా, పూర్తిగా తినేసినాయి బౌల్స్ అన్నిటినీ. మిగిలిన బౌల్స్ వైపు నడుచుకుంటూ వచ్చింది. లికింగ్ క్యాజువలీ ఇన్సైడ్ 1 or 2 ఆఫ్ దెమ్. ఒక బౌలు 2 బౌల్స్లలో అలా క్యాజువల్గా ఏదన్నా ఉంటుందేమోనని లికింగ్ చేస్తూ ఉంది, అంటే నాలుకతో నాకుతూ ఉంది. నెక్స్ట్ డే అండ్ ఎక్స్ట్రా బౌల్ వాస్ పుట్ అవుట్ ఫర్ హిమ్. ఆ నెక్స్ట్ రోజు ఎక్స్ట్రా బౌల్ పెట్టాడు దానికి, అంటే అన్నిటికీ ఒక్కొక్క బౌల్ ఉంటే దీనికి 2 బౌల్స్ పెట్టారు ఫుడ్. అండ్ ఐ వాస్ ప్లీజ్ టు సీ హిమ్ జాజ్లింగ్ హిజ్ వే టువర్డ్స్ ఇట్. అది ఇంకా దాని అంటే ఆ సెకండ్ బౌల్ వైపు కూడా దూసుకుంటూ వచ్చింది. జాజ్లింగ్ అంటే చాలా రష్గా దూసుకుంటూ రావడం. తన అంటే 2 బౌల్స్ని కూడా కంప్లీట్గా తినింది. ఫ్రమ్ దెన్ ఆన్, అప్పటి నుంచి హిస్ ప్రోగ్రెస్ వాస్ ర్యాపిడ్. అంతకుముందు ఫుడ్ తినేది కాదు కదా, ఇప్పుడు 2 బౌల్స్ని కూడా తింటా ఉంది. అప్పటి నుంచి తన ప్రోగ్రెస్ చాలా ర్యాపిడ్గా, చాలా మంచిగా, క్విక్గా కోలుకుంటా ఉంది. హీ హ్యాడ్ నో మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ బట్ ఆల్ డే హీ ర్యాన్ అబౌట్ విత్ ద డాగ్స్. దానికి ఎటువంటి మెడిసినల్ ట్రీట్మెంట్స్ ఏమి ఇవ్వలే, అంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇటువంటివి ఏమి ఇవ్వలే. ఓన్లీ అది ఏం చేస్తూ ఉంది, హీ ర్యాన్ అబౌట్ విత్ ద డాగ్స్, మిగిలిన కుక్కలతో పాటు పరిగెత్తుతూ ఉంది. జాయినింగ్ ఇన్ దేర్ ఫ్రెండ్లీ స్క్రిమ్మేజెస్. అవి కన్ఫ్యూజ్డ్గా ఆడుకుంటూ ఉంటాయి కదా, ఫైట్ చేస్తూ ఉంటాయి, పొద్దున సాయంత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఫన్నీగా గొడవ పడుతూ ఉంటాయి, వాటిని స్క్రిమ్మేజెస్ అంటాం. అట్లా ఇన్వాల్వ్ అవుతూ ఉంది. హీ డిస్కవర్డ్ ద జాయ్స్ ఆఫ్ బీయింగ్ బౌల్డ్ ఓవర్. అప్పుడప్పుడు తోసేస్తే కింద పడుతూ ఉంటారు కదా, అందులో ఉన్న హ్యాపీనెస్. ట్రామ్డ్ ఆన్, ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్ళడం, పరిగెత్తుకుంటూ వెళ్ళడం, లాంగ్ డిస్టెన్స్. అండ్ స్క్వాష్డ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్, మిగిలిన కుక్కలని వీటి మీద పడి నలిపేయడం, అంటే ప్రేమగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అందులో ఉన్న ఎంజాయ్మెంట్ అంతా అది కనిపెట్టింది. ట్రిక్కీ తన ఓనర్ దగ్గర ఉన్నప్పుడు అటువంటివన్నీ ఏం లేవు అక్కడ, ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. హీ బికేమ్ యాన్ యాక్సెప్టెడ్ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్. మిగిలిన కుక్కలన్నీ వాటి గ్యాంగ్లోకి చేర్చుకున్నాయి దీన్ని కూడా. అండ్ అన్లైక్లీ అంటే డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే సిల్కీ లిటిల్ ఆబ్జెక్ట్ అమాంగ్ ద షాగీ క్రూ. ఈ షాగీ అంటే వీటి బొచ్చు గురించి, కుక్కల యొక్క వెంట్రుకలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువ చాలా రఫ్గా ఉన్నాయి, ఇదేమో చాలా సిల్కీగా, అంటే చాలా ప్రేమగా పెంచారు కదా ఈ కుక్కని. ఇటువంటి షాగీ క్రూలోకి ఈ సిల్కీ లిటిల్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఫైటింగ్ లైక్ ఎ టైగర్ ఫర్ ఎ షేర్ అట్ మీల్ టైమ్స్. మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు టైగర్ లాగా తన షేర్ కోసం ఫైట్ చేస్తూ ఉంది, అంటే ఏది ఎక్కువ ఫైట్ చేస్తే దానికి ఎక్కువ ఫుడ్ దొరుకుతుంది కదా, ఇప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంది. ట్రిక్కీ వాళ్ళ ఓనర్ దగ్గర ఉన్నప్పుడు అటువంటి ఫైటింగ్స్ ఏం లేవు, దానికి కడుపు నిండా ఫుడ్ పెట్టేవాళ్ళు, ఎప్పుడు అడిగితే అప్పుడు ఫుడ్ పెట్టేవాళ్ళు, అడగకపోయినా పెట్టేవాళ్ళు ఆమె. కానీ ఇక్కడ అలా కాదు కదా, పెట్టినప్పుడు మిగిలిన డాగ్స్తో ఫైట్ చేస్తూ తినాలా, అదంతా చేస్తూ ఉంది. అండ్ హంటింగ్ ర్యాట్స్ ఇన్ ద ఓల్డ్ హెన్ హౌస్ అట్ నైట్. రాత్రిపూట ఒక పాత ఈ కోళ్ళు ఉండే హౌస్, అంటే కోళ్ళ ఫామ్ దగ్గర
ఎలుకల్ని వేటాడడానికి పోయేది మిగిలిన కుక్కలన్నిటితో పాటుగా. హీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సచ్ ఎ టైమ్ ఇన్ హిస్ లైఫ్. ఇటువంటి టైం తన లైఫ్లో ఎప్పుడూ లేదంట ట్రికీకి. చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడికి వచ్చినాక, అంటే తన డాక్టర్ దగ్గరకు వచ్చినాక మిస్టర్ హెరియట్ దగ్గరికి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆల్ ద వైల్ ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు మిస్సెస్ పంఫ్రే హోవర్డ్ యాంగ్జియస్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. వెనకాల మిస్సెస్ పంఫ్రే మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంది, ఆమె కంగారు పడుతూ ఉంది. రింగింగ్ 12 times a day ఫర్ ద లేటెస్ట్ బులెటిన్స్. ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయా, దాని పరిస్థితి ఎట్లుంది, ట్రిక్కీకి బాగుందా, ఏం చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు అని రోజుకి 12 సార్లు ఫోన్ చేసేదంట. ఐ డాడ్జ్ ద క్వశ్చన్స్ అబౌట్ వెదర్ హిస్ క్వశ్చన్స్ వర్ బీయింగ్ టర్న్ రెగ్యులర్లీ. అంటే ఈయన అడిగే క్వశ్చన్స్ అన్నింటినీ పక్కన పెట్టేవాడు. డాడ్జ్డ్ అంటే అవాయిడ్ చేసేవాడు. ఏమేం క్వశ్చన్స్, తన క్వశ్చన్స్ని మార్చారా రెగ్యులర్గా, ఆర్ ఈస్ కరెక్ట్ కోట్ ఓన్ అకార్డింగ్ టు ద వెదర్కి తగినట్లుగా కోట్ వేసారా, అంటే వర్షం పడినప్పుడు రెయిన్ కోట్ వేసారా, చలిగా ఉన్నప్పుడు మామూలు కోట్ వేసారా, ఇవన్నీ అడిగేది. వాటన్నిటికీ ఆ క్వశ్చన్స్ అన్నింటినీ అవాయిడ్ చేసేవాడు ఈయన, రిప్లై ఇచ్చేవాడు కాదు. బట్ ఐ వాజ్ ఏబుల్ టు టెల్ హర్ దట్ ద లిటిల్ ఫెలో వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కాన్వలెసింగ్ ర్యాపిడ్లీ. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ పట్టించుకోకుండా ఈ ఒక్క విషయం మాత్రమే చెప్పేవాడు, ఏదంటే హీ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్, దానికి ఎటువంటి ప్రమాదం లేదు. హీ వాజ్ కాన్వలెసింగ్ ర్యాపిడ్లీ. కాన్వలెసింగ్ అంటే రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్ అని, అంటే కోలుకోవడం, జబ్బు నుంచి, అనారోగ్యం నుంచి కోలుకోవడం. చాలా ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా కోలుకుంటా ఉన్నాడు ట్రికీ, కోలుకుంటా ఉంది, డోంట్ వరీ అని చెప్పేవాడు ఫోన్లో. ద వర్డ్ కాన్వలెసింగ్ సీమ్ టు డూ సంథింగ్ టు మిసెస్ పంఫ్రే. ఈ పదం కాన్వలెసింగ్ అంటే కోలుకుంటా ఉంది ట్రికీ, ఆరోగ్యం బాగవుతోంది అని చెప్పిన మాట మిసెస్ పంఫ్రీకి చాలా హ్యాపీనెస్ కలిగించింది. షీ స్టార్టెడ్ టు బ్రింగ్ రౌండ్ ఫ్రెష్ ఎగ్స్. ఇంకా ఆమె మొదలెట్టింది రౌండ్ ఫ్రెష్ ఎగ్స్ తీసుకొని వచ్చేది కుక్క కోసం. 2 dozen అట్ ఏ టైం. తెచ్చినప్పుడల్లా 2 dozen గుడ్లు. టు బిల్డప్ ట్రికీస్ స్ట్రెంగ్త్. ఎందుకంటే కోలుకుంటా ఉంది కదా, ఇన్నాళ్ళు సరిగా ఫుడ్ తినలే, ఇప్పుడు ఫ్రెష్ ఎగ్స్ పెడితే తనకు బలం వస్తుంది అన్న ఆలోచనతో ట్రిక్కీ ఎగ్స్ తీసుకొని వచ్చేది. ఫర్ ఏ హ్యాపీ పీరియడ్ మై పార్ట్నర్స్ అండ్ ఐ హ్యాడ్ 2 eggs ఈచ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. కానీ వీళ్ళు ఉన్నారు కదా డాక్టర్స్, ట్రిక్కీకి పెట్టుకోకుండా తను తన పార్ట్నర్స్, అంటే ఆ హాస్పిటల్లో పనిచేసే తన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ టైంకి 2 eggs ఇచ్చేవాడు. అంటే ట్రిక్కీ కోసం తెచ్చిన ఎగ్స్ వీళ్ళు తినేవాళ్ళు. బట్ వెన్ ద బాటిల్స్ ఆఫ్ వైన్ బిగాన్ టు అరైవ్, ఈసారి వైన్ బాటిల్స్ కూడా వచ్చినాయి, మందు, వైన్. ద రియల్ పాసిబిలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్ బిగాన్ టు డాన్ ఆన్ ద హౌస్ హోల్డ్. అప్పుడే రియల్ సిచ్యువేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి, అంటే ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ వాస్ టు ఎన్రిచ్ ట్రికీస్ బ్లడ్. ఆ వైన్ ఎందుకు తీసుకొని వచ్చిందంట ఆమె, ట్రికీ బ్లడ్ని ఎన్రిచ్ చేయడానికి, అంటే తన బ్లడ్ గ్రోత్ కావడానికి, బ్లడ్ హెల్దీగా మారడానికి వైన్ తీసుకొని వచ్చేది. లంచ్ బికేమ్ ఏ సెరిమోనియల్ అకేషన్ విత్ 2 glasses ఆఫ్ వైన్ బిఫోర్ అండ్ సెవరల్ డ్యూరింగ్ ద మీల్. అప్పటిదాకా నార్మల్గా ఉండే లంచ్ వీళ్ళకి ఇప్పుడు సెరిమోనియల్ అకేషన్ అయింది, అంటే ఒక ఫంక్షన్ లాగా మారిపోయింది. ఎందుకంటే 2 glasses ఆఫ్ వైన్ తాగుతూ ఉన్నారు బిఫోర్ ద లంచ్ కంటే ముందు 2 glasses అండ్ సెవరల్ డ్యూరింగ్ ద మీల్ తినేటప్పుడు చాలా గ్లాసెస్ వైన్ తాగేవాళ్ళు, అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్ అంతా. ఆ ట్రికీ కోసం తెచ్చిన వైన్ కూడా వీళ్ళే తాగుతూ ఉన్నారు. We could hardly believe it when the brandy came to put a final edge on Tricky's constitution. ఈసారి ట్రికీ యొక్క కాన్స్టిట్యూషన్లో, అంటే ట్రికీ యొక్క రాజ్యాంగంలో ట్రికీకి పెట్టే ఫుడ్ గురించి ఈ మాట, ట్రికీ టైం టేబుల్లో, ట్రికీ మెనూలో ఈసారి బ్రాందీ వచ్చిందంట. బ్రాందీ వస్తే అసలు నమ్మలేకపోయినాడు, బ్రాందీ కూడా పెడతారా కుక్క కోసం అని. అంటే ఆమె రిచ్ పర్సన్ మిసెస్ పంఫ్రే, ఈ కుక్క మీద ప్రేమతో ఏదైనా చేసేది. అప్పటి నుంచి ఫర్ ఎ ఫ్యూ నైట్స్ ద ఫైన్ స్పిరిట్ వాజ్ రోల్డ్ అరౌండ్, ఇన్హేల్డ్ అండ్ రెవరెంట్లీ డ్రంక్. అప్పటి నుంచి కొద్ది కాలం, అంటే కొన్ని నైట్స్ వీళ్ళు చాలా అద్భుతంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని బాగా రెవరెంట్లీ అంటే మర్యాదపూర్వకంగా తాగడం అంటే అతిగా తాగి పడిపోవడం కాకుండా రిచ్గా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఆ కొద్ది రాత్రులు ఎంజాయ్ చేశారు వీళ్ళంతా. దేవర్ డేస్ ఆఫ్ డీప్ కంటెంట్. చాలా హ్యాపీగా గడిచాయి ఆ రోజులన్నీ. స్టార్టింగ్ వెల్ విత్ ద ఎక్స్ట్రా ఎగ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే ఒక ఎక్స్ట్రా ఎగ్ అండ్ దాంతో స్టార్ట్ అయ్యి డే వాళ్ళది. ఇంప్రూవ్డ్ అండ్ సస్టైన్ బై ద మిడ్ డే వైన్. దాంతో ఇంకా ఇంప్రూవ్ అయ్యి మిడ్ డేకి వచ్చేసరికి వైన్, అంటే పొద్దున ఎగ్ మధ్యాహ్నం వైన్తో, అండ్ ఫినిషింగ్ లగ్జూరియస్లీ రౌండ్ ద ఫైర్ విత్ బ్రాందీ. నిప్పేసుకొని నిప్పు చుట్టూ కూర్చొని బ్రాందీతో ఎండ్ అయ్యేది వాళ్ళ రోజు రాత్రి. అండ్ పొద్దున ఎగ్తో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం మిడ్ డే వైన్తో కంటిన్యూ అవుతూ నైట్ బ్రాందీతో ఎండ్ అయ్యేది. ఇట్ వాస్ ఎ టెంప్టేషన్ టు కీప్ ట్రికీస్ ఆన్ యాజ్ ఎ పర్మనెంట్ గెస్ట్.
ఈయన టెంప్ట్ అయ్యాడు, ట్రిక్కీని మనం పర్మనెంట్ గెస్ట్గా ఉంచుకుందాము అని. ఎందుకంటే బెనిఫిట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా వీళ్ళకి, బాగా బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎగ్స్, వైన్, బ్రాందీ మామూలుగా లేదు కదా వీళ్ళ కథ. అందువల్ల పర్మనెంట్ గెస్ట్గా ఉందామని టెంప్ట్ అయ్యాడంట. బట్ ఐ న్యూ మిసెస్ పంఫ్రే వాజ్ సఫరింగ్ అండ్ ఆఫ్టర్ ఎ ఫోర్ట్ నైట్. కానీ ఈయనకు తెలుసు మిసెస్ పంఫ్రే తన ట్రిక్కీ వాళ్ళ ఓనర్ ఎంతగా బాధపడతా ఉంటుందో. అందువల్ల ఆఫ్టర్ ఎ ఫోర్ట్ నైట్, ఒక ఫోర్ట్ నైట్ తర్వాత అంటే 2 weeks తర్వాత, he felt compelled to phone and tell her that the little dog had recovered and was awaiting collection. తనకు ఫోన్ చేయాల్సి వచ్చింది, చేసి లిటిల్ డాగ్ రికవర్ అయ్యింది, మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు అని చెప్పాడు. వితిన్ మినిట్స్, కాల్ కట్ చేసిన కొన్ని నిమిషాలలోనే అబౌట్ 30 feet ఆఫ్ గ్లీమింగ్ బ్లాక్ మెటల్ డ్రూ అప్ అవుట్ సైడ్ ద సర్జరీ. దాదాపుగా 30 అడుగుల పొడవున్నటువంటి అంటే మెరుస్తూ ఉన్నటువంటి ఒక బ్లాక్ మెటల్ ఒక కార్ వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. The chauffeur opened the door and I could just make out the figure of Mrs. Pumphrey almost lost in the interior. వచ్చి షెఫర్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. షెఫర్ అంటే డ్రైవర్. ఇలా ప్రైవేట్ వెహికల్స్ని డ్రైవ్ చేయడానికి వీళ్ళు అపాయింట్ చేసుకున్న డ్రైవర్స్ని షెఫర్ అంటారు. ఆయన వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. మిసెస్ పంఫ్రే కార్ దిగలేదు. లోపల నుంచి పంఫ్రే యొక్క ఫిగర్ అంటే నీడలాగా ఆమె ఆకారం కనిపించింది ఇతనికి, డాక్టర్కి. హర్ హ్యాండ్స్ వర్ టైట్లీ క్లాస్ప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. తన చేతులన్నింటినీ టైట్గా బిగబట్టుకొని ఉంది. హర్ లిప్స్ ట్రెంబుల్డ్. తన పెదాలన్నీ వణుకుతూ ఉన్నాయి, షేక్ అవుతున్నాయి. ఓ మిస్టర్ హెరియట్, డూ టెల్ మీ ద ట్రూత్, ఈజ్ హీ రియల్లీ బెటర్? చెప్పు మిస్టర్ హెరియట్, నిజం చెప్పండి, తనకు నిజంగానే బాగైందా అని ఆతృతతో అడిగింది. ఎస్, హీఈస్ ఫైన్. అవును, నిజంగానే బాగుంది ట్రిక్కీకి. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ద కార్. మీరు కార్ దిగాల్సిన పని లేదు. ఐ విల్ గో అండ్ ఫెచ్ హిమ్. నేను వెళ్ళి ట్రిక్కీని తీసుకొని వస్తాను అని డాక్టర్ తనని కార్లోనే పెట్టి డాక్టర్ లోపలికి వెళ్ళాడు. ఐ వాక్ త్రూ ద హౌస్ ఇన్ టు ద గార్డెన్. ఇంట్లోకి వచ్చి అలానే ఇంటి నుంచి వెనకాల ఉన్నటువంటి గార్డెన్కి వెళ్ళాడు. A mass of dogs was hurtling round and round the lawn and in their midst, ears flapping, tail waving, was the little golden figure of Tricky. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కుక్కల గుంపు హర్ట్లింగ్ రౌండ్ అండ్ రౌండ్, చాలా వేగంగా తిరుగుతూ అటు ఇటు పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉన్నాయి. ఆ కుక్కలకి మధ్యలో చెవులను ఆడిస్తూ, చెవులను ఊపుతూ, తోకను ఊపుతూ, టైల్ వేవింగ్, వాజ్ ద లిటిల్ గోల్డెన్ ఫిగర్ ఆఫ్ ట్రిక్కీ. అందులో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నటువంటి గోల్డెన్ ఫిగర్ ట్రిక్కీ కనిపించింది. ఇన్ 2 weeks హీ హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ లీత్ హార్డ్ మజిల్డ్ యానిమల్. ఈ 2 వారాలలో ఇది అప్పటి వీక్గా ఉన్నది ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా, కండలు తిరిగి చాలా ఆరోగ్యంగా తయారైంది. హీ వాస్ కీపింగ్ అప్ వెల్ విత్ ద ప్యాక్. ఈ ప్యాక్తో అంటే కుక్కల గుంపుతో చాలా కలిసిపోయింది. స్ట్రెచింగ్ అవుట్ ఇన్ గ్రేట్ బౌండ్స్, చాలా మంచిగా కలిసిపోయి వాటితో ఆడుకుంటూ ఉంది. హిస్ చెస్ట్ ఆల్మోస్ట్ బ్రషింగ్ ద గ్రౌండ్. దాని చెస్ట్ ఆల్మోస్ట్ గ్రౌండ్కు తగులుతూ ఉంది, అంటే అది చాలా ఎనర్జెటిక్గా మారింది అని అర్థం. ఐ క్యారీడ్ హిమ్ బ్యాక్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. దాన్ని కుక్కని చేతిలోకి తీసుకొని ఎత్తుకొని తన ఇంటి ముందుకు వచ్చాడు. ద షెఫర్ వాజ్ స్టిల్ హోల్డింగ్ ద కార్ డోర్ ఓపెన్. ఆ కార్ డోర్ అలా ఓపెన్లోనే పెట్టాడనమాట ఆ షెఫర్, ఆ డ్రైవర్. అండ్ వెన్ ట్రిక్కీ సా హిజ్ మిస్ట్రెస్, తన యజమానురాల్ని చూడగానే, హీ టుక్ ఆఫ్ ఫ్రమ్ మై ఆర్మ్స్ ఇన్ ఏ ట్రెమెండస్ లీప్. అంటే చాలా పెద్ద జంప్ చేసింది, ఒక పెద్ద ఉదుటున ఒకేసారి ఎగిరి, అండ్ సెయిల్డ్ ఇంటూ మిసెస్ పంఫ్రేస్ ల్యాప్. మిసెస్ పంఫ్రే ఒళ్ళోకి పోయి చేరింది. ఇదిగో ఇలా అక్కడ నుంచి జంప్ చేసి తన చేతుల్లో నుంచి మిసెస్ పంఫ్రే ఒళ్ళోకి పోయింది ట్రిక్కీ, లిటిల్ డాగ్. షీ గేవ్ ఎ స్టార్టిల్డ్, ఆశ్చర్యంతో, ఓ, అండ్ దెన్ హ్యాడ్ టు డిఫెండ్ హర్సెల్ఫ్ యాజ్ హీ స్వామ్డ్ ఓవర్ హర్. అది కుక్క చుట్టుముట్టేసింది తనని, తన మీద పడింది అనమాట. లికింగ్ హర్ ఫేస్, తన ఫేస్ని నాకుతూ ప్రేమగా, అండ్ బార్కింగ్, మొరుగుతూ, నాకుతూ. అంటే చాలా కాలం తర్వాత తన ఓనర్ని చూసింది కదా మిసెస్ పంఫ్రేని, ఆ ఆనందంలో అలా చేస్తూ ఉంది కుక్క. డ్యూరింగ్ ది ఎగ్జైట్మెంట్, వాళ్ళిద్దరూ అలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మిసెస్ పంఫ్రే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంది తన కుక్కను చూసిన తర్వాత. ఈ ట్రిక్కీ కూడా చాలా కాలం తర్వాత మిసెస్ పంఫ్రేని చూడడం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంది. వాళ్ళిద్దరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఐ హెల్ప్ ద షాఫర్ టు బ్రింగ్ అవుట్ ద బెడ్స్. ఈ డాక్టర్ షాఫర్కి హెల్ప్ చేశాడనమాట. అంటే అప్పుడు కొన్ని వస్తువులు తెచ్చారు కదా, వాటన్నిటిని బయటకు తీసుకొని వచ్చి కార్లో పెడతా ఉన్నారు. ద బెడ్స్, టాయ్స్, కుషన్స్, కోట్స్ అండ్ బౌల్స్, నన్ ఆఫ్ విచ్ హ్యాడ్ బీన్ యూజ్డ్. ఒక్కటి కూడా వాడలేదంట. అక్కడ నుంచి ఎలా తెచ్చారో అలానే ఉన్నాయి, ఒక్క వస్తువు కూడా వాడలే. యాజ్ ద కార్ మూవ్డ్ అవే, ఇంకా కార్ బయలుదేరేటప్పుడు మిసెస్ పంఫ్రే లీన్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఆమె కార్లో నుంచి తొంగి చూసింది మిసెస్ పంఫ్రే. టీయర్స్ షోన్ ఇన్ హర్ ఐస్.
ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చినాయి, అవి మెరుస్తా కనిపించినాయి. హర్ లిప్స్ ట్రెంబుల్డ్, తన పెదాలు వణుకుతూ ఉన్నాయి ఆమెవి. ఓ మిస్టర్ హెరియట్, షీ క్రైడ్, ఆమె ఏడ్చుకుంటా, మిస్టర్ హెరియట్, హౌ కెన్ ఐ ఎవర్ థ్యాంక్ యూ, నీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి. దిస్ ఈజ్ ఎ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ, మీరు చేసిన ఆపరేషన్ యొక్క విజయమే ఇది. ట్రయంఫ్ అంటే విక్టరీ అని అర్థం. మీరు చేసిన ఆపరేషన్ యొక్క విజయం ఇది అని ఆమె చాలా ప్రేమగా, అంటే చాలా ఆనందంతో హెరియట్కి థ్యాంక్స్ చెప్తూ వెళ్ళింది. కానీ ఇక్కడ ఈయన ఎటువంటి ఆపరేషన్ చేయకుండా తన పద్ధతులు పాటిస్తూ, అంటే దానికి సరైన ఫుడ్ పెట్టి సరైన ఎక్సర్సైజ్ చేయిస్తూ మిగిలిన కుక్కలతో ఆడుకుంటూ చేయడం వల్లనే తన ఆరోగ్యం బాగైంది. అంతేగాని సర్జరీ లాంటిది ఏమి చేయలేదు. ఇక్కడ ఎటువంటి మెడిసినల్ ట్రీట్మెంట్స్ కూడా ఆయన చేయలేదు. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లలో అడిగితే నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.